వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఇసుక అక్రమ నిల్వ వ్యవహారం 2 గ్రామాల మధ్య ఘర్షణలకు దారితీసింది. రాజకీయ జోక్యంతో భౌతిక దాడులకు కారణమైంది. చిప్పగిరి మండలం నేమకల్లు సంఘాల జంట గ్రామాల్లో చెలరేగిన వివాదం టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తతలు చెలరేగేలా చేసింది. చివరికి రాళ్లు రువ్వుకునే పరిస్థితి తలెత్తింది. అధికార ప్రతిపక్షాల కార్యకర్తల మధ్య ఘర్షణగా మారి ఆస్తుల ధ్వంసం, గాయాలకు దారితీసింది. మొత్తంగా ఈ వ్యవహారంలో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం నేమకల్లు గ్రామంలో అక్రమంగా ఇసుక నిల్వ చేసిన వ్యవహారంపై ఇటీవల కేసు నమోదైంది. ఈ అంశంపై వైసీపీ నాయకుడు గిరి, టీడీపీ నాయకులు గురునాథ్, సుధాకర్, నాగరాజు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తనపై దాడి జరిగే అవకాశం ఉందంటూ ఎమ్మెల్యే విరూపాక్షికి గిరి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే విరూపాక్షి తన సోదరుడు శ్రీరాములు తనయుడు చంద్రశేఖర్తో పాటు పెద్ద సంఖ్యలో అనుచరులతో నేమకల్లు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు గురునాథ్ ఇంటి వద్ద వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి బీభత్సం సృష్టించారు. గురునాథ్ ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇంట్లో వస్తువులను ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన వారిపై దాడి చేశాడు. వైసీపీ నేతల దాడులతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘర్షణలపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. నేమకల్లు సంఘాల గ్రామాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ఇరు వర్గాల ఫిర్యాదులను నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై ఆధారాల మేరకు చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఘర్షణ సందర్భంగా ఎమ్మెల్యే అనుచరులు నాగరాజు ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి ఇంట్లో వస్తువులను ధ్వంసం చేశారు. ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన నాగరాజు భార్య సుచిత్రపై దాడి చేసి ఆమె దుస్తులు చించేశారు. కుటుంబ సభ్యులపై కూడా దాడి జరిగిందని ఫిర్యాదు చేశారు. గాయపడిన వారిని టీడీపీ నేతలు పరామర్శించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న విరూపాక్షి అనుచరులు టీడీపీ మండల కన్వీనర్ కొండా పురుషోత్తం వాహనాన్ని ధ్వంసం చేశారు. ప్రజాప్రతినిధిగా వ్యవహరించాల్సిన వ్యక్తి స్వయంగా అనుచరులతో గ్రామానికి చేరుకుని దాడి చేయడం వల్లే పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని పోలీసులు ఆరోపిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదులు అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన తనయుడు చంద్రశేఖర్తో పాటు సుమారు 15 మందిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. ఇదే కేసులో అరెస్టు చేసిన ఇతరులను కూడా కోర్టుకు తరలించగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.